ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, యోబు గ్రంథపు వాక్య ధ్యానాలు మాకు దీవెనకరంగా ఇమ్మని ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకులు వాక్య సత్యాలను తెలుసుకోవటానికి కృపచూపమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 8, 9, 10 వచనాలు తెలుగులో ఆంగ్లములో 2 భాషలలో చదువుకుందాం. మనము నిన్నటి వారమే, మనకు ఏమీయూ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకునము. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవం బట్టి మాట్లాడుదురు కదా. ఇంగ్లీష్లో, ఫర్ ఎంక్వైర్ please of bygone ages and consider what the fathers have searched out. For we are but of yesterday and knowing nothing. For our days on earth are a shadow. Will they not teach you and tell you and utter words out of their understanding? ఈ మాటలు చాలా అర్థాలతో ఉన్నాయి. మనం ఇదే అధ్యాయంలో ఒక్కొక్క పదము తీసుకొని చాలా ప్రసంగాలు వినబోతున్నాం. సూక్ష్మంగా మొట్టమొదట సారాంశాన్ని తెలుసుకుందాం. యోబు స్నేహితుడైన షూహీయుడైన బిల్దదు యోబుతో మాట్లాడుతున్నప్పుడు తన అవగాహనలోని సత్యాన్ని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. అతడు చెప్పినది సాధారణంగా తప్పు కాదు, కానీ యోబు యొద్ద సరి అయిన అవగాహన కాదు. యోబు విషయాన తన అవగాహన తప్పు. బట్ కామన్లీ సాధారణంగా అతని అభిప్రాయం సపోర్టబుల్ సజెషన్ ఆర్ ఆర్గ్యుమెంట్. ఇందులో ఏమీ అనుమానం లేదు. చెబుతాను, వినండి. యోబు అతని కుమారులు పాపము చేసినందుననే ఈ స్థితి వచ్చిందని, పశ్చాత్తాపడితే తిరిగి దేవుడు సమకూరుస్తాడు అని బిల్దదు సాధారణ అవగాహన చెప్పాడు. యోబుకు అలాంటిది కాదు. యోబు వేరు, యోబు కండిషన్స్ వేరు. ఒక పాపాత్ముడి విషయంలో జరిగేటువంటి విషయాలు వేరు. కానీ బిల్దదు యోబును ఆ కోణంలో చూశాడు. దేవుడు యోబును బిల్దదు చూచిన కోణంలో చూచి పరీక్షలకు అప్పగించలా. దేవుని కోణం వేరు యోబును పరీక్షిస్తున్నప్పుడు, బిల్దదు కోణం వేరు యోబును పరీక్షించిన తరువాత, తెలుసుకున్న తరువాత, పరిశీలించిన తర్వాత. చూడండి, బిల్దదు క్యాలిక్యులేషన్ యోబు దగ్గర ఎందుకు తప్పింది? ఇది మనం ఒక్క నిమిషం ఆలోచించాలి. సాధారణంగా ఇప్పుడు మనకు కూడా కోర్టులు ఉన్నాయి. న్యాయమూర్తులు సాక్ష్యాల మీద తీర్పు తీరుస్తారు. న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు. ప్రతివాదులు వారి యొక్క వాదన వినిపిస్తారు. సాక్షులు వారి సాక్ష్యాలు తెలియజేస్తారు. ఇవన్నీ క్రోడీకరించిన తర్వాత న్యాయమూర్తి సాక్ష్యం చెబుతాడు, న్యాయమూర్తి తీర్పు చెబుతాడు. అన్ని సందర్భాల్లో న్యాయమూర్తి చెప్పిన తీర్పు 100% కరెక్ట్ అని ఎవడు చెప్పలేడు. మరలా ఈ న్యాయమూర్తి లోయర్ కోర్టులో చెప్పిన తీర్పు పై కోర్టులో కొట్టేస్తున్నారు. ఎలా కొట్టేస్తారు మరి? తీర్పుకు అన్నీ కూడా పర్ఫెక్ట్ సాక్ష్యాలు చూసే కదా
లోయర్ కోర్టు చెప్పింది, మరి పై కోర్టులు ఎందుకు కొట్టేస్తున్నారు కేసులు? అత్యున్నత న్యాయస్థానం పరిశీలనను ఇంకా ఎక్కువ పరిధిలో తీసుకొని విచారిస్తారు. అక్కడ ఇంకా ఎక్కువ మంది న్యాయ సంబంధితమైనటువంటి బెంచెస్ ఉంటాయి. వాటి మీద తీర్పును గురించిన విచారణ జరుగుతుంది. కనుక కేవలం ఒక సాక్ష్యం, కేవలం ఒక రుజువు చూపించేసి ఇది న్యాయం అని అంటానికి కుదరదు. చాలా సందర్భాల్లో అసంపూర్ణమైన తీర్పులే వెలువడుతూ ఉన్నాయి మానవుల దృష్ట్యా ఆలోచించినప్పుడు. కానీ దేవునికి అలా కాదు. ఎందుకంటే దేవుడు మానవుల్లాగా మానవ సాక్ష్యాల మీద, మానవ రుజువుల మీద ఆధారపడి తీర్పు తీర్చడం. దేవుడు హృదయము మీద, దాని తలంపులలోని ఊహ మీద, దాని మీద కూడా వెళ్ళి చూస్తాడు. అలా జడ్జి చేస్తాడు దేవుడు. మానవ తలంపులకు, మానవ జడ్జిమెంట్స్కి, దైవ తలంపులకు, దైవ జడ్జిమెంట్స్కి సంబంధమే లేదు. దేవుని తీర్పు ఖచ్చితం, యాక్యురేట్. దేవుని తీర్పు యాక్యురేట్. యోబు తీర్పు తీర్చబడుట లేదు, పరీక్షించబడుతున్నాడు. కానీ బిల్దదు అనుకున్నాడు యోబు తీర్పు తీర్చబడుతూ ఉన్నాడు అనుకున్నాడు. అక్కడ విఫలమయ్యాడు. యోబుకు వచ్చిన పరిస్థితులను అంచనా వేయటంలో బిల్దదు విఫలమయ్యాడు. మనం కూడా ఎవరైనా ప్రమాదంలో పడిపోయారనుకోండి, మనం ఏమనుకుంటాం అంటే వెంటనే ఏదో చేసి ఉంటాడు అందుకే ఇట్లా పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, అన్యాయం చేసి ఉంటాడు అందుకే ఇట్లాంటి అన్యాయం అయిపోయాడు అనుకుంటాం. అది ప్రాపర్ అండర్స్టాండింగ్ కాదు, సరైన అవగాహన కాదు. చూడండి, చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొనేటువంటి ఒక విమర్శ ఏంటంటే, ఎంతోమందికి దేవుని వాక్యం చెప్పిన వారు, ఎంతోమందిని ప్రభువులో నామంలో ఎంకరేజ్ చేసి స్వస్థపరిచిన వారు, వారి జీవితంలో చాలా తీవ్రమైన అనారోగ్యాలతో చనిపోవటం మనం చూస్తాం. నిజమే. అప్పుడు అడుగుతారు, అన్యులు అడుగుతారు, ఏమండి ఇంతమందిని బాగు చేశాడని చెప్పుకున్నారు, ఆయన బాగు చేసుకోలేకపోయాడే. నిజమే కదా, మానవులు ఇలాగే తలుస్తారు మరి. కానీ దేవుని తలంపులు వేరేగా ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తి ద్వారా తన స్వస్థతను మరొక విశ్వాసికి అనుగ్రహించినప్పుడు, ఎవరి ద్వారా అయితే దేవుడు కార్యం చేశాడో ఆ వ్యక్తి ఆ అనుభవాలను అనుభవించాలనేమి లేదు, తెలుసుకోవాలి మనం. కానీ మనం మానవ కోణంలో దైవ కార్యాలు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదైనా ఉదయాన్నే మా నాన్నగారికి నాకు ఒక చిన్న డిస్కషన్ అయింది, అది మీ ముందు ఉంచుతాను. మా తరం, మా ముందటి తరం, ఇప్పుడు మా తరం దాటి కొత్త తరం వచ్చింది బోధకుల్లో. మా తరం, మా ముందటి తరం, మా తరం ప్రారంభమై 25 ఏళ్ళు అయిపోయింది. మా ముందటి తరం వారు కూడా ఇప్పుడు 50 ఏళ్ళు సేవ చేసిన వాళ్ళు ఇప్పుడున్నారు. ఏలూరులో ఎలీషా రాజు గారు 50 ఏళ్ళు సేవ చేశాడు. నేను 26 ఏళ్ళు సేవ చేశాను. ఆయన అనుభవంలో సగం అనుభవం ఉన్నది. నా వయస్సు కూడా ఆయన అనుభవం అంత లేదు. ఈ ప్రసంగం ఆయన ఛానల్లోనే ఇప్పుడు మీరు వింటున్నారు. ఆయన కాలం, నా కాలం, ఇప్పుడు తరంలో న్యూగా సేవకు వచ్చిన వాళ్ళ తరం, ఈ మూడింటిని కూడా మేము అనలైజ్ చేశాం. నా ముందు తరం ఎలీషా రాజు గారి తరం అనుకుందాం, లేదు ఇంకా సీనియర్స్ తరం. వాళ్ళు ఒక సేవకుడిని సేవకుడు అని ఎలా గుర్తించేవాళ్ళో తెలుసా? అతని మోకాళ్ళ అనుభవం, అతని ప్రార్థనా జీవితం, అతని యొక్క సౌమ్యమైన ప్రవర్తన, అతని నెంపాదిగా ఉన్న మాట, అతని యొక్క కుటుంబ పరిస్థితి, అతని ప్రార్థనా జీవితం, అతని వాక్య సందేశంలో ఉన్న సత్యం కొరకైన ఆరాటం, సువార్త ప్రకటనలో అతను కనపరిచినటువంటి ధైర్యం, అంతేకాదు అతని జీవిత విధానం, వారు కోరుకుంటున్న వస్తువుల యొక్క ప్రభావం అన్నీ కూడా అంచనా వేసేవాళ్ళు అప్పట్లో. అందుకే ఆ రోజుల్లో
వాహనాలు కొనేవాళ్ళు కాదు, భవనాల్లో ఉండేవాళ్ళు కాదు, విలువైన వస్తువులు అపేక్షించేవాళ్ళు కాదు, విలువైనటువంటి వస్త్రాలు ధరించేవాళ్ళు కాదు, బంగారం వంటి వాటిని ధరించేవారు కాదు సేవకులు. చాలా దీనంగా ఉండేవాళ్ళు. ఆ తరంలో పెద్దపూడి ఇస్మాయిల్ గారు సేవ చేశాడు. 75 సంవత్సరాల క్రితం ఆయన, పిఎల్ పరంజ్యోతి గారు, ఆ బ్యాచ్లో వాళ్ళు ఆఖరు వేస్తే బెంచ్ కారు తెచ్చి పెట్టేస్తారు. అట్లాంటి రోజుల్లో వాళ్ళు సైకిల్ మీద తిరిగారు. వాళ్ళు ఆఖరు వేస్తే డన్లప్ పరుపులు ఇంటిలో పరిచేస్తారు, నులక మంచాల మీద పడుకున్నారు. ఇంకా వెనక్కి వెళ్తే ఇంకా ఆధ్యాత్మికత. ఓకే, కమ్ టు అవర్ జనరేషన్. మా జనరేషన్ వచ్చిన తర్వాత రిలాక్సేషన్ స్టార్ట్ అయింది. పాత తరంగా ఇప్పుడు మేము ఎంచబడుతున్నామే, మా తరంలో ఏమిటంటే ఫారెన్ ఎయిడ్ నిషిద్ధం. ఒక్క మాటలో చెప్పాలంటే విదేశీ సహాయం అన్ని ఎక్కడ వినబడిందో దాన్ని ఎవర్షన్గా చూసేవాళ్ళం, దాన్ని ఒక అసహ్యమైన క్రియగా, అది అవిశ్వాసపు క్రియగా ఎంచేవాళ్ళం. అలాగే మీడియాలో కనబడటం అంటే అది చాలా పెద్ద పాపంగా ఎంచేవాళ్ళం. ఇవాళ అవన్నీ మారాయి. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఇవాళ తరంలో సేవ అంటే ఏంటో అర్థం తెలిసిన, ఇవాళ పబ్లిసిటీ. ఎవడు ఎక్కువ డబ్బుతో నిండిపోయి ఉంటే వాడు గొప్ప సేవకుడు లెక్క. అట్లాంటి వారితో భోంచేయటానికి డబ్బు కడతారు, వాళ్ళు ఆక్షన్ వేస్తే వెళ్ళి డబ్బు కట్టి వస్తారు. ఇవాళ సేవ తారుమారైపోయింది. ఎందుకంటే క్రీస్తు రాకడ సమీపిస్తున్నప్పుడు భ్రష్టత్వం వచ్చేది సేవకుల్లోనే మొట్టమొదట. అందుకనే ఇవాళ పెద్ద పజిల్ ఏంటంటే, వెనక్కి చూసుకుంటే మేము నడిచొచ్చిన అడుగుజాడలు చాలా పర్ఫెక్ట్గా కనపడుతున్నాయి. ఇప్పుడు తరాన్ని చూస్తుంటే మనం ఎక్కడున్నో అర్థం కావట్లే. నా మాట గ్రహిస్తున్నారా? ప్రజలు తమ చెవులకు ఏది ఇష్టమో అది చెప్పే వాళ్ళను పోగు చేసుకుంటారు అన్నాడు వాక్యంలో. ఇప్పుడు అది జరుగుతుంది. ఎవరికి డబ్బు వస్తుంది, ఎవరికి పేరు వస్తుంది, ఎవరు పబ్లిసిటీకి వస్తారు, ఎథిక్స్, క్రిస్టియన్ ఎథిక్స్, క్రిస్టియన్ డాక్ట్రినల్ వాల్యూస్ ఇవాళ ఎవరికి అక్కర్లేదు సేవకులకు. మాలాంటి వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. 16 సంవత్సరాలు అయిందండి నేను టీవీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి. ఐ హ్యావ్ నో స్టూడియో ఈవెన్ టుడే. ఇవాళ నేను ఒక కెమెరా కొనుక్కోవటానికి మిత్రులందరి దగ్గర పోవాల్సి వస్తాను. అర్థమవుతున్నదా? కాబట్టి దేవుని యొక్క విలువలు ఆనాడు, ఈనాడు, రాబోతున్న నాడు పరిశీలన చేసుకుంటూ ఉంటే చాలా డైల్యూట్ అవుతున్నాయి. దెన్ వేర్ ఈజ్ ద జస్టిస్? ఎక్కడ న్యాయపరమైన అవగాహన వస్తుంది మనకు? కనుక బిల్దదు యొక్క మాటలు యోబు యొక్క పరిస్థితులకు ఉన్న వ్యత్యాసం చాలా ఉంది. నేను ఎలా సేవా పరిచర్యల్లో వ్యత్యాసాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో, బిల్దదు ఒక కోణంలోనే ఆగిపోయాడు. కానీ దేవుడు మరొక కోణంలో యోబును పరీక్షకు గురి చేశాడు. యోబు పిల్లలు చనిపోయారు. దానిలో వాళ్ళు చేసిన పాపం ఏంటి? దేవుడు, సాతానుడు, వారు ఇరువురు కూడాను యోబు కుటుంబాన్ని గురించి, యోబు యొక్క పరీక్షను గురించి డిస్కస్ చేశారు. దేవుడు యోబు కుటుంబాన్ని అపవాదికి అప్పగించాడు. అప్పగించినప్పుడు 10 మంది పిల్లలు చనిపోయారు. వాళ్ళు ఏం పాపం చేశారని? దేవుడు ఉగ్రత పడలేదే వారి మీద. ఫిజికల్ డెత్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఫర్ ద బిలీవర్స్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రేస్. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దృష్టిలో, దేవుని ఉద్దేశములో విశ్వాసుల యొక్క శారీరక మరణము వారికి బహుమానమే, వారికి లాభమే, వారికి కృపయే. కనుక యవ్వన బిడ్డలు చనిపోయేటప్పటికి మనం ఏమనుకుంటామంటే, అయ్యో ఏదో జరిగిపోయి ఉంటుంది ఆ కుటుంబంలో, ఎవడో ఏదో నికృష్ట పాపం చేసి ఉంటాడు, అందుకే 10 మంది వెళ్ళిపోయారు. అవునా? కానీ దేవునికి అది కాదు, మనం అనుకున్న కోణం కాదు. ఆయన యోబు యొక్క పిల్లలను తాను తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళని ఎంత మంచి స్థితిలో ఉంచి ఉంటాడో మీరు ఆలోచన చేయాలి. ఇట్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ సావరిన్ ఫౌండేషన్స్. ఆయన తన అధికారం చొప్పున తాను చేశాడు. ఆ కారణాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు.
నా మిత్రుడు ఒక ఆయన ఇంజనీర్, ఒక ఆయన చండేశ్వరరావు అని ఉన్నాడు. ఆయన డివిజనల్ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ బోర్డు, విజయవాడ. అతని కుమారుడు క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు అయ్యాడు 4-5 years బ్యాక్. ఆ భార్యాభర్తలు చాలా గొప్ప విశ్వాసులు, చాలా గొప్ప విశ్వాసులు, మామూలు ప్రార్థనా పరులు కాదు. వాళ్ళు తిరగని ప్రార్థనా స్థలం లేదు, వాళ్ళు వెళ్ళని ప్రేయర్ టవర్ లేదు, వాళ్ళ కొరకు ప్రార్థించిన దైవ సేవకులు లేడంటే ఆశ్చర్యం కాదు. ఆ బిడ్డ 1 సంవత్సరం రికవర్ అయ్యాడు అనుకున్నాం, మళ్ళా తిరగబెట్టింది. అతను 19-20 years ఏజ్ వచ్చింది, 6 feet అయ్యాడు ఆ పిల్లాడు, చాలా బలాఢ్యుడిగా తయారయ్యాడు. కానీ దక్కలేదు. లాస్ట్ ఇయర్ అతను చనిపోయినాడు. అతను చనిపోయాడు. అతను కఫెన్ బాక్స్ దగ్గర వాక్యం చెప్పే అవకాశం నాకు దక్కింది విజయవాడ. ఐ స్పోక్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జోబ్. నేను యోబు గ్రంథం నుండి మాట్లాడాను. వై గాడ్ హ్యాస్ డన్ దిస్. ఇట్ ఈస్ హిస్ సావరెన్ అథారిటీ టు టేక్ అవే ఎనీ బిలీవర్ టు ఇంటూ హిస్ ప్రెజెన్స్. ఏ విశ్వాసనైనా తన చిత్త ప్రకారం తాను తీసుకుంటానికి దేవునికి అధికారం ఉంది. నో వన్ హ్యాస్ టు క్వశ్చన్ గాడ్. ఎవడు దేవుని ప్రశ్నించడానికి వీల్లేదు. యోబు దేవుడు తన పిల్లలకి ఇచ్చిన స్టేటస్ కనుక తెలుసుకుంటే ప్రశ్నించలేడు. ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టావు అని అనలేడు. ఎందుకంటే అది ఇక్కడ కంటే ఎంతో గొప్ప స్థితి. మా అమ్మ చనిపోయినప్పుడు ఐ ప్రైజ్డ్ గాడ్ ఇమీడియట్లీ ఫర్ మై మదర్స్ డెత్. మనోహర స్థలానికి వెళ్ళిపోయావు అమ్మ అనుకున్నాను. శ్రేష్టమైన స్వాస్థ్యం దొరికింది అనుకున్నాను నేను. మా తమ్ముడు చనిపోయినప్పుడు మా నాన్నగారు చెప్పాడు, డోంట్ వరీ అబౌట్ ద సోల్. వాడి ప్రాణం గురించి నిశ్చింతగా ఉందా. హీ ఈజ్ విత్ ద లార్డ్. హీ ఈజ్ విత్ ద లార్డ్ అండ్ హీ ఈజ్ రిజాయిసింగ్ విత్ హిమ్. అర్థమవుతున్నదా? కనుక ఏదో పాపం జరిగిపోయింది కాబట్టి ఇట్లా అయిపోయింది, అది కాదు. కాబట్టి యోబు పట్ల బిల్దదు అవగాహన సరికాదు. అయినా కూడా బిల్దదు ఆర్గ్యుమెంట్లో కొంత పాక్షికమైనటువంటి సందర్భాల్లో కొంత విశేషం కనపడుతుంది. మనము నిన్నటి వారమే, వాస్తవమే. మనకి ఏమీ తెలియదు, ఇది వాస్తవమే. భూమి మీద మన దినములు నిన్నటి వలె ఉన్నాయి, ఇది కూడా వాస్తవమే. మునుపటి తరము వారి సంగతులు విచారించు, వారి పితరులు పరీక్షించిన దాన్ని తెలుసుకో, అది మంచిదే. వారు నీకు బోధిస్తారు, నిజమే బోధిస్తారు, నీకు తెలుపుతారు, అంతా నిజమే. వారు తమ అనుభవాన్ని బట్టి మాట్లాడతారు, ఇది కూడా కరెక్ట్. అన్నీ కరెక్ట్ అయ్యి ఏంటి తప్పు ఇక్కడ? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా, దెన్ వాట్ ఈజ్ రాంగ్? యోబు విషయంలో అది కరెక్ట్ కాదు. అందరి విషయంలో కరెక్ట్ అయి ఉండొచ్చు. బిల్దదు యొక్క అవగాహనలో పాపం చేసిన వారి విషయంలో ఇవన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ యోబు విషయంలో పాపాన్ని బట్టి కాదు అది వచ్చింది. ఎందుకంటే దేవుడే మొదటి అధ్యాయంలో చెప్పాడు, నీతిమంతుడు పాపమును విసర్జించినవాడు, చెడుతనం విసర్జించిన వాని కుటుంబంలో 10 మంది ఒక్కరోజు చనిపోవటం, ఆస్తంతో ఒక్కరోజే పోవటం. ఎట్లా అవగాహన చేసుకోవాలండి? దేవుని సార్వభౌమిక అధికారం. దేవుడు ఒక మనిషిలో కోరుతున్నది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి కాదు, విశ్వాస సంబంధమైన నీతిని కోరుతున్నాడు ఆయన. కనుక విశ్వాస సంబంధమైన నీతి విషయంలో యోబు పశ్చాత్తాపంతో ఆయన ఎదుకు రావలసిన అవసరం ఉన్నది. దానిని అతనికి తెలియచేయటానికే ఈ పరీక్షకు దేవుడు ఉపక్రమించి అపవాది ఎదుట తన అతిశయ కారణంగా యోబును నుంచోబెట్టాడు. మీరు చాలా జాగ్రత్తగా యోబు గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ చెప్పిన మాటలు మనము నిన్నటి వారమే. అవునండి, మనకి ఏమీ తెలియదు, అది కూడా నిజమేనండి. మనకు తెలిసింది చాలా తక్కువ. మనం ఉదయాన్నే లేస్తే సూర్యుని చూస్తాం. సూర్యుడు అంటే ఎలా ఉన్నాడో మనం చూచింది చాలా పాక్షికమే, మన అవగాహన చాలా అల్పమే. సూర్య రశ్మి పొందుతున్నాం, సూర్యుని వెలుగులో ఉంటున్నాం. కానీ సూర్యుడు ఏమిటనేది మనకేం తెలియదు, మనకేమీ తెలియదు.
చంద్రుడిని చూసి పొంగిపోతాం, చంద్రుడు ఏంటో మనకు తెలియదు. భూమి మీద ఉన్నాం మనం, కానీ భూమి ఏమిటో మనకు తెలియదు. మనకు తెలిసింది చాలా తక్కువ. మరి దేవుడు ఎలా తెలుస్తాడు? దేవుని గురించిన సంపూర్ణ అవగాహన నీకు రావాలి అంటే ఎట్లా? యేసుక్రీస్తునందే. క్రీస్తు యేసునందు దేవుడు తనను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే దేవుడు మనకు అర్థమయ్యాడు. మునుపటి సంగతులు విచారించినప్పుడు, పితరులు పరీక్షించిన దాన్ని తెలుసుకున్నప్పుడు వారి అనుభవాలు మనతో మాట్లాడతాయి. ఇది దృష్టాంతములుగా చెప్పబడిన అనుభవాలను గురించి మాట్లాడుతున్నాడు బిల్దదు. అది వాస్తవమే. దావీదు ఇలా చేశాడు కనుక ఇలా జరిగింది, కాబట్టి మనం జాగ్రత్త పడదాం, మంచిది అది. కనుక యోబు, నువ్వు గత చరిత్రలు పరిశీలించి పాపము చేసిన వారి జీవితాలు ఏ విధంగా శిక్షకు వెళ్ళాయో, ఏ విధంగా వారు పశ్చాత్తాపడితే మరలా జీవితాలు రెస్టోర్ అయ్యాయో అవి పరీక్షించి చూడు. అవి నీతో మాట్లాడతాయి, అవి నీకు అవగాహన కలుగజేస్తాయి. నిజమే. వారు తమ అనుభవాలను బట్టి నీకు టీచ్ చేస్తారు. నేను మా నాన్నగారి దగ్గర కూర్చొని కొన్ని సమస్యలను గురించిన వివరాల్లో ఇదైతే ఎలా జరుగుద్ది, అలా అయితే ఏం చేయాలి, ఇట్లయితే ఏమవుతుంది, ఇలా డిస్కస్ చేస్తుంటాను. ఆయన కూర్చోబెట్టి కొన్ని అనుభవాలు చెబుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉండాలా, ఇట్లా బిహేవ్ చేయాలి, ఇట్లా మనం ప్రవర్తించాలి, ఇలా ఆలోచించాలి, ఇలా అర్థం చేసుకోవాలి అని చెబుతుంటాడు. చాలా విషయాలు నేర్చుకున్నాను ఆయన దగ్గర. నేను మీరు కూడా మీ పితరుల దగ్గర, మీ పేరెంట్స్ దగ్గర, మీ రిలేటివ్స్ దగ్గర, మీ టీచర్స్ దగ్గర చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు. కనుక వీ కెన్ లెర్న్ ద థింగ్స్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద అదర్స్. అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ దే ఆర్ ఏబుల్ టు టీచ్ యూ సంథింగ్ గుడ్ టు యూ. నీకు మంచిదైన దానిని వారి అనుభవాలలో నుండి వాళ్ళు నీకు బోధించగలుగుతారు. నీ అనుభవం ఏమిటి? దేవుడు నీకు ఒక కొత్త అనుభవాన్ని తయారు చేస్తున్నాడు. ఇది చాలామందికి తెలియదు. మనం అనుకుంటాము బిల్లీ గ్రహం గారిలా సేవ చేయాలి, భక్త సింగ్ గారిలా సేవ చేయాలి, జోడానియల్ గారిలా సేవ చేయాలి, పరంజ్యోతి గారిలాగా సేవ చేయాలి. కానీ దేవుడు అలా అనుకోలే, నువ్వు నీలా సేవ చేయాలని పంపించాడు. హీ వాంట్స్ యూ టు సర్వ్ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇన్ డిఫరెంట్ మేనర్. దట్ యూ షుడ్ అబ్జర్వ్. చాలామంది ఇవాళ యేసన్న గారిలా సేవ చేయాలనుకునే వాళ్ళు బయలుదేరారు. నేను ఆశ్చర్యపడతానండి. ఆడియో వాయిస్ కూడా ఆయనలాగానే మాట్లాడుతున్నారు, సేమ్ ఆయనలానే బట్టలు వేసుకుంటున్నారు, ఆయనలాగానే మాట్లాడుతున్నారు, ఆయనలానే నడుస్తున్నారు, ఆయనలానే సంచేసుకుంటున్నారు. అట్లా చాలామంది వాళ్ళ రోల్ మోడల్స్లో వారిలానే మాట్లాడుతున్నారు. ఎల్ఈఎఫ్ చర్చెస్లో నేను చూశాను, జో గారి యొక్క మాట అనుకరణ తీరులోనే పోతున్నారు. ఆడియో రికార్డు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏమిటి ఆ పడి కొట్టే వెళుతున్నారు అని. కొందరు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, అంతకంటే ఏమీ లేదు. బట్ గాడ్ డజంట్ వాంట్స్ యూ టు బీ లైక్ దట్. అట్లానే నువ్వు ఉండాలని, అట్లాగే నువ్వు తయారవ్వాలని దేవుడు అనుకోవటంలా. గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఏ సెపరేట్ అండ్ యూనిక్ ఐడెంటిటీ. ఎఫ్డబ్ల్యూ టోజర్ అని ఒక ఆయన ఉన్నాడు. హీ ఈజ్ ఎక్స్పర్ట్ ఆన్ గాడ్. దగ్గర 75 సంవత్సరాల క్రితం ఆయన, ఇప్పుడోడు కాదు. 1925-50 మధ్యలో వాడు. ఆయన ఆడియో టేప్స్ ఇప్పటికీ దొరుకుతాయి. ఎఫ్డబ్ల్యూ టోజర్ మీరు చదువుకోండి, సెర్చ్ చేయండి ఇంటర్నెట్లో. ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా లో ప్రొఫైల్ ఆడియోలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడంటే అన్ని రకాల డాల్బీ సిస్టమ్స్ అవి ఇవి వచ్చాయి, అప్పుడు అవి లేవు కదా. ఆర్డినరీ మైక్ సెట్స్లో రికార్డ్ అయినటువంటివే. ఆయన ప్రసంగాల్లో దేవుని గురించి చెప్పిన మాటలు ఇవాళకి కొన్ని వందల మంది, వేల మంది సేవకులు వాటిని తీసుకొని మాట్లాడుతున్నారు అన్నమాట. అమెరికా దేశంలో చాలా ఫేమస్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయన ఎప్పుడో చనిపోయినాడు, చాలా కాలమే చనిపోయి, మోర్ దాన్ 50 years. ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ ఎంతోమంది తీసుకుని మాట్లాడారు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, తర్వాత నేను ఎప్పుడు చెబుతాను,
వెర్నాన్ మెక్కీ 1965 సంవత్సరంలో డల్లాస్లో ఆయన డాక్టరేట్ చేసి ఆయన చాలా పెద్ద సంఘానికి ఆయన పాస్టర్గా పనిచేశాడు. వాషింగ్టన్ డీసీలో ఆయన చర్చ్ 45,000 మంది ఆ రోజుల్లో. ఆయన త్రూ ద రేడియో బైబిల్కి ఫౌండర్. ఆయన ఇప్పటికీ మీరు త్రూ ద రేడియో వెర్నాన్ మెక్కీ అని కొడితే వచనం రేడియో ట్రాన్స్మిషన్లో ఆయన మాట్లాడినటువంటివి టేప్స్ అన్నీ ఇంటర్నెట్లో దొరుకుతాయి. ఆయనని నేను రోల్ మోడల్గా పెట్టుకొని మాట్లాడినాను, ప్రయత్నం చేసినాను, ప్రార్థన చేశాను. ఇవాళ నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి బైబిల్ స్టడీ రికార్డ్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో అనేక మందికి ఉపయోగపడతాయి. నేను అనుకున్నాను అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, కానీ దేవుడు నన్ను ఒక నూతన విధానంలో వాడుకుంటున్నాడు. నాకు అది అర్థమైంది. బిల్దదు విషయానికి వచ్చినప్పుడు బిల్దదు యోబును గురించి మాట్లాడుతూ యోబుతో చెబుతున్నాడు, పాత వారి అనుభవాల్లోకి వెళ్ళి చూడు, నీకు అర్థమవుతాయి. సీనియర్ అడ్వకేట్స్ చెబుతారు జూనియర్ అడ్వకేట్స్కి, పాత కేసులు స్టడీ చేయండి, పాత జడ్జిమెంట్స్ స్టడీ చేయండి. ఆ జడ్జిమెంట్స్ని మీరు కనుక తీసుకొచ్చి ఆ సైటేషన్స్ ఇస్తే లేటెస్ట్ జడ్జెస్ కూడా దాన్ని జడ్జిమెంట్ని ఆధారం చేసుకొని తీర్పులు ఇచ్చేస్తారు. అంటే వీళ్ళు పుస్తకాల్లో పడి తిరుగుతూ ఉంటారు. క్రైస్తవ్యం అలా కాదు. ఇట్స్ మోర్ దాన్ దట్ అండ్ యూనిక్ సావరిన్ ఫౌండేషన్. మన దేవుడు సార్వభౌమిక అధికారం కలిగినటువంటి వాడు కనుక వారు బోధించినంత మాత్రాన వారు బోధించిందే వాస్తవం నీ జీవితంలో కానక్కర్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క దృష్టిలో చాలా ప్రత్యేకమైన వాడు. నీ పట్ల ఆయన ప్రణాళిక వేరేగా ఉంది. గాడ్ హ్యాస్ ఎ బిగ్గర్ ప్లాన్ ఫర్ యూ. గాడ్ హ్యాస్ ఎ బిగ్గర్ ప్లాన్ ఫర్ యూ. దేవునికి నీ పక్షంగా చాలా పెద్ద ప్రణాళిక ఉంది. అందుకే నిన్ను అంచెదినాల్లో పుట్టించాడు. అందుకే నిన్ను భారతదేశంలో పుట్టించాడు. అందుకే నిన్ను ఈ యోబు గ్రంథం వినేట్టుగా చేస్తున్నాడు. ఇట్స్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ ఈజ్ ఇన్సిడెంటల్ ఇన్సిడెంట్. ఇది దేవుడు కావాలని నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రసంగమే. ఇది వింటున్నప్పుడు నీ పట్ల దైవ ప్రణాళిక ఏమిటో దాని కొరకు సిద్ధం అవడానికి ప్రయత్నం చేయి. బిల్దదు చెప్పినట్లుగా గతవారి అనుభవాలు మనకు ప్రయోజనకరమై ఉండవచ్చును, కానీ అదే మన భవిష్యత్తు కానక్కర్లేదు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యము చేత మాతో మాట్లాడారు. మా పట్ల మీ ప్రణాళిక సార్వభౌమికత్వంపై ఆధారపడి ఉంది. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ అవర్ లైఫ్, యూ వాంట్ టు డూ దట్. యూ కెన్ డూ దట్. వీఆర్ విల్లింగ్ టు రిసీవ్ దట్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితంలో అది పొందటానికి ఇష్టపడుతున్నాం. అట్టి కృప అవగాహన మాకిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.